ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గత వారంలో పరిచారకులు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పరిచారకులు వారి యొక్క జీవిత విధానాన్ని, ఆ పదజాలాల్ని మనం ఆలోచన చేశాం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి పరిచర్య చేయడానికే వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా చెల్లించడానికి వచ్చాడు అనే విషయాన్ని గురించి, పరిచారకుల లక్షణాలను గురించి కొంతవరకు ఉపద్ఘాతం మనం విన్నాం. ఈ రోజున ఆ పరిచారకుల యొక్క అర్హతలను మనం గమనించబోతూ ఉన్నాం. ఈ వచనానికి మనం బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాల పూర్వ చరిత్రను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఎఫెస్సి పట్టణానికి మనం వెళ్ళాలి. బైబిల్ని చదువుతున్నప్పుడు ఆ ఎఫెస్సి పట్టణంలోనికి వెళ్తే ఏంటి, ఆ ఎఫెస్సి పట్టణంలో ఉన్న సంఘం ఎలాగ తీర్చిదిద్దబడాలని పౌలు తిమోతికి చెప్తున్న ఉపదేశం మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున మనం బైబిల్ని చదువుతూ ఉంటాం, కానీ అది ఎందుకు రాయబడింది, ఎవరికి రాయబడింది, ఏ పరిస్థితిలో రాయబడింది, ఆ పూర్వ చరిత్ర మనకంతగా మనం అర్థం చేసుకోం. ఎఫెస్సి పట్టణంలో తిమోతిని ఉంచాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో అక్కడ చదువుతున్నప్పుడు, కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించుచున్నాను అని చెప్పి అనే విషయాన్ని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని అన్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలి, ఎఫెస్సి పట్టణంలో నువ్వు ఉండడం గురించి చెప్పాడు. ఎఫెస్సి పట్టణంలో ఉన్న ఆ సంఘాన్ని సరిచేయాలి అని అనుకున్నాడు. కానీ ఇంతకు ముందు పౌలు ఆ స్థలంలో చాలా చక్కని పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ సంఘం దాదాపు 11 సంవత్సరాల యొక్క వయస్సు కలిగిన సంఘం అది. ఇతడు మిషనరీ ప్రయాణాలలో, అపోస్తలుల కార్యంలో మిషనరీ ప్రయాణాలు చేసుకుంటూ, సువార్తి దండయాత్రలు చేసుకుంటూ ఎఫెస్సి పట్టణంలో సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇది 52-53వ సంవత్సరంలో ఈ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో దాదాపు 3 సంవత్సరాలు ఉన్నాడు. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఎఫెస్సి సంఘానికి చెప్పుతూ ఎఫెస్సి పెద్దలను పిలిపించి చెప్పాడు. ఆ 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు, 20వ అధ్యాయం 31వ వచనంలో అన్నాడు, 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి అని అన్నాడు. 3 సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. 3 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ సంఘం మంచిగా స్థిరపడిన సంఘం. అది ఒక భయంకరమైన విగ్రహారాధనతో కూడిన ఆ పట్టణంలో ఒక మంచి సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఆ సంఘం యొక్క వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది నూతనమైన సంఘం కాదు. మన సంఘాలు కూడా నూతనమైన సంఘాలు కావు. మన సంఘాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన సంఘం ప్రారంభాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే 39 సంవత్సరాల వయసు కలిగిన సంఘం. ఈ యొక్క సంఘాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంఘం ఒక క్రమబద్ధంగా నడిపింపబడాలని ఉద్దేశంతోనే పౌలు ఈ పత్రికను ఎఫెస్సికి రాశాడు. అంత మాత్రమే కాదు, ప్రతి సంఘం ఆ క్రమబద్ధంగా నడిపింపబడాలి. ఆ నడిపింపబడాలి అనంటే సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా ప్రస్తావిస్తూ వచ్చాడు.
బోధ ఎలాగ ఉండాలి, మనుషులు ఎలాగ ఉండాలి, స్త్రీలు ఎలాగ ఉండాలి, పెద్దలు ఎలాగ ఉండాలి, పరిచారకులు ఎలాగ ఉండాలి, కుటుంబాలు ఎలాగుండాలి అనే విషయాన్ని గురించి అంతటినీ కూడా వివరిస్తూ వచ్చాడు. గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పెద్దలకు ఉండవలసిన 15 అర్హతలను గురించి ప్రస్తావించినట్లు మనం చూసాం. వాటినన్నిటినీ కూడా క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. 15 అర్హతలు కలిగిన వాళ్ళు ఇప్పుడు అలాగుననే అని చెప్పి పరిచారకులను గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అందుకే అన్నాడు అలాగుననే అనే మాటను ఉపయోగించాడు. అంటే పెద్దలు ఎంత ప్రాముఖ్యమో పరిచారకులు కూడా అంతే ప్రాముఖ్యము అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య చేసే వాళ్ళను గురించి మనం ఇక్కడ చూస్తున్న విషయాన్ని చూడాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు అలాగుననే పరిచారకులు అని చెప్పాడు. ఆ పరిచారకుల యొక్క మాటను, పదజాలాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, సెప్టూజెంట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఆ వివరాలన్నీ కూడా గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. పరిచారకులు సేవ చేసేవాళ్ళు అనే విషయాన్ని, పైక అందించేవాళ్ళు అనే విషయాన్ని మనం గత వారంలో మనం ఆలోచన చేస్తూ వాటిని వివరంగానే మనం ఆలోచన చేశాం. మీకు బాగా అర్థమవడానికి అందరం కూడా మనం టీవీ ముందు కూర్చుంటాం. ఒక సీరియల్ లేకపోతే ఒక క్రికెట్ మ్యాచే కావచ్చు, ఒక సినిమాయే కావచ్చు. ఆ యొక్క సినిమాలో కరుణామయుడు సినిమా ఉంది, ఆ యొక్క దయామయుడు సినిమా ఉంది, బైబిల్ అనేది సినిమా ఉంది. ఆ బైబిల్ యొక్క సినిమాను చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సినిమా అంతా కూడా ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభంలో కొన్ని విషయాలు మాత్రమే చెప్తాడు. ఇది ఎవరు దర్శకత్వం వహించారు అనేది చెప్తాడు. ఇందులో ఈ యొక్క రచయిత ఎవరు అని చెప్తాడు. ఇందులో నటీమణులు ఎవరు అని చెప్తాడు. దాంట్లో సంఖ్య రాస్తూనే ఉంటాడు. ఇంతమంది నటీలు, ఇంతమంది నటీమణులు అని చెప్పుకుంటూ వస్తాడు. నిర్మాతలు ఎవరు అని మొత్తం అంతా కూడా సంగీత దర్శకుడు ఎవరు. చివరిగా ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఇందులో హీరో ఎవరు, హీరోని ఎవరు, ఇందులో సంగీతం ఎవరు అని ఆ ప్రాముఖ్యంగా మొట్టమొదట వేసిన సినిమా అయిపోయిన తర్వాత అదంతా కూడా చివరిగా ఎవరెవరు పాల్గొన్నారో వారందరికీ ఒక ధన్యవాదాలు చెప్తాడు. ఆ ధన్యవాదాల్లో ఆ యొక్క సంగీత దర్శకుడు ఒక్కడు ఉంటే సరిపోదు, సంగీతాన్ని వాయించే బృందం చాలా ఉంది. మీరు గమనిస్తున్నప్పుడు వాయులనే ఆ యొక్క వాయిస్తున్న వాళ్ళు ఒక 30 మంది కూర్చుంటారు ఒక పాటకి. ఆ యొక్క మృదంగం వాయించేవాళ్ళు, క్యాషియో వాయించేవాళ్ళు, ఎన్ని రకాలైన మనుషులు కనబడతారు. వారందరికి కూడా సంగీతాన్ని వాయించిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దీన్నంతటినీ ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చెప్తాడు. ఇందులో ఉన్న మేకప్ చేసేవాళ్ళు ఎవరు అసలు, ఇందులో ఈ యొక్క సెట్ని డైరెక్టర్ ఎవరు అసలు, కనుక ఇంకా కాస్మెటిక్ బట్టలు వాటిని డిజైన్ చేసిన వారు డిజైనర్ ఎవరు, ఈ ప్రొడక్షన్ చేసిన మేనేజర్ ఎవరు, సౌండ్ డిపార్ట్మెంట్ ఎవరు అసలు, స్టంట్ వేస్తారు. స్టంట్ అంటే ఒక హీరోకి బదులుగా ఎవడో పైనుంచి ఆ కొండ మీద నుంచి దూకడానికి ఒక స్టంట్ వేసే వ్యక్తులు ఉంటారు, స్టంట్ పర్సన్స్ అంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఆ కొండ నుంచి పైనుంచి నిజంగానే దూకుతారు. ఈ యొక్క హీరో దూకడు. ఎవరు అనే విషయాన్ని, అందులో కెమెరా మ్యాన్లు ఎంతమంది, అందులో ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది, ఇలాగా మనం గమనిస్తున్నప్పుడు స్క్రిప్ట్ ఎంతమంది, అదనపు సహాయకు చేసేవాళ్ళు ఎవరు అని మొత్తం ఒక జాబితా ఇస్తాడు. వీళ్ళెవ్వరు కూడా కనబడరు. ఎవరు
సంగీతాన్ని వాయిలిన్ వాయించేవాడు పేరు తెలియదు మనకి. సంగీత దర్శకుడు అతడి పేరే తెలుసు. ఈ రోజున ప్రియమైన వారడా, ఒక సినిమా తయారవ్వడానికి వెనకాల ఇంతమంది అవసరం వచ్చారు. ఒక మంచి సినిమా తయారవ్వడానికి ఆ కరుణామయుల్లో ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా జాబితా మనం చేయలేం, కానీ వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోం. ఆ సమూహము లేకుండా ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ రూపింపబడుతుంది. అదేవిధంగా చర్చిలో కూడా అంతే. చర్చ్ అంతా కూడా నడిపింపబడాలి అని అంటే చర్చికి కావాల్సిన పరిచారకులు చాలా అవసరం. పరిచారకులు లేకుండా చర్చ అయిపోదు. దీని వెనకాల ఎంతోమంది ప్రయాస పడుతూనే ఉంటారు. తెర వెనకాల ఉన్నవారు, వారి పేర్లు బయటికి కనబడకపోవచ్చు, వారు వెలుగులోనికి రాకపోవచ్చు, కానీ వారు లేకుండా ఈ పని ఏమీ కూడా జరగదు అసలు. అయితే ఈ పరిచారకుల గురించి ఏంటి అసలు, ఎలాంటి వాళ్ళు ఉండాలి పరిచారకులు? ఆ పరిచారకుల యొక్క జాబితా ఎలాగ ఉండాలో, ఎవరు ఉండాలో ఆ విషయాన్ని గురించి పౌలు తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ కృపాయుగంలో, ఈ సంఘ యుగంలో, జీవం గల దేవుని సంఘంలో పరిచారకులు ఎలాగ ఉండాలో, ఏ రీతి అయిన గుణలక్షణాలు వారు కలిగి ఉండాలో, వారి బాధ్యతలు ఏంటో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్న బాధ్యతల కన్నా సంఘంలో ఉన్న బాధ్యతలు వేరే. లోకంలో ఉన్న పద్ధతి వేరే, సంఘంలో ఉన్న పద్ధతి వేరే. లోకంలో క్వాలిఫికేషన్స్ అవి చూశారు. సంఘంలో క్వాలిఫికేషన్, మరొక అర్హతలు. నువ్వు ఇంత చదువుకుంటే ఈ ఉద్యోగం అన్నాడు, కానీ ఇక్కడ ఈ చదువుతో కాదు ఉద్యోగం. ఈ పని చదువుతో ముడిపడి లేదు. ఈ యొక్క చెప్పాలంటే జీవగల దేవుని సంఘంలో కావలసిన అర్హతలు, ఈ ఎఫ్ఎస్సి సంఘంలో పరిచారకుల్ని ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో 8 నుంచి 10 వచనాలు, 12, 13 వచనాల్లో మనం చూస్తే 11 అర్హతలు కనబడతాయి. ఈ 11 అర్హతలను గురించి ఈరోజు మాట్లాడడం లేదు, కానీ 7 అర్హతలు 8 నుంచి 10 వరకున్న వచన భాగంలో 7 అర్హతలు కనబడుతూ ఉన్నాయి. ఆ అర్హతలను గురించి మనం చూద్దాం. సంఘం ఒక క్రమబద్ధంగా ఉండాలి. ఈ రోజున సంఘం క్రమబద్ధంగా లేకపోవడానికి కారణం ఏంటంటే అర్హతలు లేని పరిచారకులు, డీకన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ డీకన్స్ మీరు వేరే చర్చెస్లోకి వెళ్తే డీకన్ బాడీ, డీకన్స్, బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే డీకన్స్ అంటారు, సిఎస్ఐ లూథరన్ చర్చ్లో డీకన్స్ అంటారు. కనుక నేను తెలుగులో, మనందరికీ తెలుగే కనుక నేను అందుకే తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నా. ఈ డీకన్స్ అని చెప్పాడు. మొదటి అర్హత ఏమన్నాడంటే, అక్కడ చదువుతూ ఉన్నాను, ఎంతమంది అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి అని అన్నాడు. మాన్యులంటే ఏంటండి? ఎన్నోసార్లు బైబిల్ చదివేసుకొని పోతూనే ఉంటాం. మాన్యులు అని అనుకుంటాం. అర్థం లేకుండానే బైబిల్ చదివేస్తూ ఉంటాం. ఒకవేళ నిజంగా నేను చెప్పకముందు, ఒకవేళ నీ దగ్గర నీ పుస్తకంలో ఏం అర్థమైందో రాసుకో ముందు, ఆ తర్వాత చెప్తా. నీ పుస్తకంలో రాసుకో, నువ్వు రాస్తున్న నోట్స్లో మాన్యులు అనంటే ఏంటి అనే విషయాన్ని ముందు రాసుకో, అప్పుడు చెప్తా. మాన్యులు అనే మాటకి గౌరవప్రదమైన వ్యక్తులు
చర్చిలో కావాల్సింది డిగ్నిటీ, మ్యాన్ ఆఫ్ డిగ్నిటీ. ఈరోజు కావాల్సింది ఏంటంటే మాన్యులైన వారు ఎవరు? ఒక పుల్లింగంలో చెప్పాడు, అక్కడ మాస్కులిన్ జెండర్లో చెప్పాడు. డిగ్నిటీ, ఒక గౌరవంతో కూడిన వ్యక్తి అయి ఉండాలి. ఈ రోజున సంఘంలో గౌరవంతో కూడిన వ్యక్తేనా? దేవునందు భయభక్తులు కలిగిన వ్యక్తేనా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తేనా? దేవుని సంఘం పట్ల భక్తి కలిగిన వ్యక్తేనా? దేవుని యొక్క ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తేనా? చర్చిలో ఈ రోజున ఎలాంటి బయట లోపల ఒక గౌరవం ఉన్నదా? మాన్యులై ఉండవలెను అని చెప్పాడు. కావాల్సింది జోకర్స్ కాదు, ఆసక్తి లేని వారు కాదు, భక్తి లేని వారు కాదు, సంఘం పట్ల ఆసక్తి లేని వాళ్ళు కాదు, ఒకరోజు కనబడి ఒకరోజు వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక డిగ్నిటీ, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని కలిగిన చర్చిలో ఉండాలి. అసలు చర్చ్ అంటేనే గౌరవం లేదు. వీళ్ళెవరు? పరిచారకులు. చర్చ్ దేవుడంటే భక్తే లేదు, దేవుడంటే గౌరవమే లేదు. ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని గురించి, దేవుడి గురించి, వాక్యాన్ని గురించి సీరియస్గా లేని వ్యక్తి పరిచారకుడుగా ఉండడానికి లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కావాల్సింది జోకర్స్ కాదు, నవ్వుకునే వాళ్ళు కాదు, సరదాగా గడిపే వాళ్ళు కాదు. ఇక్కడ కావాల్సింది సరైన వ్యక్తులు కావాలి, ఒక స్థిరమైన వ్యక్తులు కావాలి, గౌరవప్రదమైన. చదువుకున్నాడు గౌరవప్రదమైన వాడు కాదు, చదువు కాదు ఇక్కడ కావాల్సింది. గౌరవప్రదమైన, మంచిగా అందరి ఎడల మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి కావాలి చర్చిలో. ఇది మొట్టమొదటి విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఎందుకు? ఆధ్యాత్మికంగా సంఘం ఇది, ఆధ్యాత్మికమైన సంబంధం కలిగిన నాయకులు ఉండాలి, ఒక గంభీరమైన మనసు కలిగిన వాళ్ళు ఉండాలి. చర్చ్ అంటే ఎలాంటి గౌరవం ఉండాలి? ఈ రోజున ప్రియమైన వారడా, చాలామంది వారి జీవితాలలో దేవుడంటే, వాక్యం అంటే విలువే లేదు అసలు. ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం. శుక్రవారం సమయంలో ఎన్ని గంటలకు వస్తావు? వాక్యం అయిపోయిన తర్వాత వస్తావు. దేనికోసం వస్తావు? నీకేది గౌరవం? నీకేది దేవుని పట్ల గౌరవం? ఏది భక్తి? ఏది విలువేది? నీవేవి ఆ యొక్క గౌరవప్రదమైన వ్యక్తివి? వాక్యం పట్ల ఆసక్తే లేదు, నీవేమి గౌరవప్రదమైన వ్యక్తి? ఈరోజు కావాల్సింది ఒక గౌరవప్రదమైన వ్యక్తి కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్పాడు? ఎఫ్ఎస్సి సంఘంలో నువ్వు ఎలాంటి వ్యక్తులను నిలబెట్టాలి అని అంటే, ఎఫ్ఎస్సి పట్టణంలో అంతా కూడా ఆ వాతావరణం అంతా విగ్రహారాధనతో కూడిన భోగాలతో నిండిపోయిన పట్టణం అది. ఎఫ్ఎస్సి పట్టణం అది సుఖభోగాలతో నింపబడిన ఆ పట్టణం. ఆ పట్టణంలో అటు ఇటు జీవించేవాడు కాకూడదు. దేవుడికి కావాల్సింది ఎక్కడున్నా సరే విలువ కలిగిన వ్యక్తి కావాలి. అందుకే ఒక గంభీరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి పరిచారకుడిగా అది మొదటి లక్షణం. రెండవ అర్హతను గురించి కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు చదువుతూ ఉన్నాను. ఎలాగ దిమనస్కులను అని అన్నాడు. కింద ఫుట్ నోట్లో చూడండి, 2 నాలుకలు గలవాడు. చర్చిలో పరిచర్య చేయడానికి దిమనస్కులు 2 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కాదు, 2 నాలుకలు కలిగిన వాళ్ళు కాదు, 2 ముఖాలు కలిగిన వాళ్ళు కాదు.
ఇక్కడొక ముఖం, బయటొక ముఖం. ఇక్కడొక మనసు, బయటొక మనసు. ఇక్కడొక మాట, బయటొక మాట. ఇది కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఎలాంటి వాడు? అక్కడ చెప్పాడు, దిమనస్కులను. అలాగ ఉండకూడదు. 2 నాలుకలు కలిగిన వాడు ఉండకూడదు. ఆదిమ సంఘంలో ప్రారంభంలో చదువుతున్నప్పుడు ఒక మంచి ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఇది 2 నాలుకలు కలిగిన వ్యక్తి సంఘంలో ఎలాగుంటాడో అనేది మీకు చూపిస్తూ ఉన్నా. మీరు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయానికి వెళ్తే 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాల గురించి ఉంది. అంతకు ముందు మనం చదువుతున్నప్పుడు బర్నబా, ధనవంతుడుగా ఉన్న బర్నబా, ఆ ధనవంతుడైన బర్నబా అతని యొక్క భూమిని అంతా కూడా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అది చూచి అననీయ అనే ఒక మనుషుడు అని ప్రారంభించాడు 5వ అధ్యాయంలో. వీళ్ళలా ప్రారంభించారు, తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత అంత తెచ్చేశాను అని చెప్పుకుంటున్నాడు. కొంత దాచుకొని అంటే ఏ ముఖం? ఇక్కడ అంతా పెద్ద సమర్పణతో వచ్చేసాను. నేను చాలా భక్తి, కానీ భక్తి అనేది మోసంతో కూడిన భక్తి. ఇంటిలో ఒకటి, చర్చిలో ఒకటి. ఈ రోజున సరి అయిన జీవితం లేదు. 2 ముఖాలు చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన వారడా, అంటే అర్థం ఏంటి అని అంటే, అందరిలో కూడా తన్ను కూడా కనపరుచుకోవాలి. నేను కూడా ఎంత సమర్పణ కలిగి దేవుడికి ఇచ్చేసాను. ఈ రోజున చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది అలాగే ఉంటారు. అన్నాడు, ఇంకా 2 నాలుకలు అని అన్నాడు. అంటే ఇంట్లో ఒక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట. ఒక మనిషి దగ్గర ఒక మాట, మరొక మనిషి దగ్గర ఇంకొక మాట. ఏం మాటలు? ఇది రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం. ఇది రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా ఎన్నుకొనబడిన నాయకులు ఎప్పుడు 2 నాలుకలే ఉంటాయి. ఒక్కడిని కూడా చూపించు రాజకీయ నాయకుల్లో ఒక నాలుక ఉండదు. ఎలక్షన్లు వస్తాయి, వాగ్దానాలు చేస్తారు. మేము అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని అంటారు. మీరు వచ్చిన తర్వాత అడగండి, అలా చెప్పానా నేను? అలాగ అనలేదే నేను. అంటే అర్థం ఏంటి? ప్రజల ముందు అబద్ధాలు ఆడేవారు. అక్కడ నిలబడినప్పుడు ఎలక్షన్లకి ఓట్లు అడుగుతున్నప్పుడు యథార్థవంతులుగా కనబడతారు. మేము ఎంత యథార్థవంతులం, ఎంత నిజాయితీ పరులం. కానీ ద్వంద్వ నాలుకలు, 2 నాలుకలు వాళ్ళు. ఈ రోజున గమనిస్తూ ఉన్నాం. అందుకే దేశం పాడైపోవడానికి కారణం అదే. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా మాస్టర్ గారు రాజకీయ నాయకులను గురించి ఒక విషయాన్ని చెప్పాడు. అది చెప్పాలి అంటే 77, 78లో చెప్పిన విషయం. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. రాజకీయ నాయకుడు వచ్చి ప్రసంగాలు చేస్తాడు. మీ ఊర్లో నీరు లేదు కదా, నీరు లేదు కనుక మీ అందరికీ కుళాయిలు వేయించేస్తాను అని అన్నాడు. పాపం అందరికీ నీరు లేని ఇబ్బంది పడుతున్నారు కనుక కుళాయిలు ఏం చేస్తానని చెప్పాడు. అందరూ ఓట్లు వేసేసారు, గెలిపించేశారు.
రాజకీయ నాయకుడు వచ్చాడు, ఇప్పుడు మా పార్టీ నాయకుడు వచ్చాడని అడిగాడు. ఏంటయ్యా, ఎలక్షన్లు అయ్యాయి, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు వేస్తానని చెప్పావు, ఏం చేసావంటే, కొలాయిలు వేయించాను కదా. నేనేమన్నాను, కొలాయిలు వేయిస్తానని చెప్పాను కానీ నీళ్ళు వస్తాయని చెప్పలేదు కదా అన్నాను. అది వాళ్ళ భాష. అంత మోసమే. మళ్ళీ ఎలక్షన్లు వేయండి, అప్పుడు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కొలాయిలు వేసాం, అప్పుడు నీళ్ళు వస్తాయి దాంట్లోకి. మోసం. ఇది దగ. అది బయట ప్రపంచం దందా నడుస్తుంది, ఇక్కడ దందా నడదు. దేవుని సంఘం. అందుకే 2 నాలుకలు కలిగిన వాడు ఏమయ్యాడు? పడి చచ్చాడు. చర్చిలో 2 నాలుకలు కాదు, రాజకీయంలో చలామణి అయిపోవచ్చేమో, ఇక్కడ చలామణి కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నా. అబద్ధాలు ఆడితే చర్చిలో కాదు అబద్ధాలు ఆడేది. దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు, మీరు 15వ కీర్తన అంతా కూడా చదివితే, నీ గుడారమునకు అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్తూ అన్నాడు, అతడు ప్రమాణము చెయ్యగా నష్టము వాటిల్లను మాట తప్పడు అన్నాడు 4వ చరణంలో. మీరు మత్తయి సువార్తలోనికి వెళ్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో కూడా చదువుతూ ఉంటే, అక్కడ కూడా చెప్పిన విషయాన్ని చదువుతాం. అసలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఏముండాలి? సంఘంలో పరిచారకులు ఒక మాట చెప్తే మాటకు కట్టుబడి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన వారరా, ఈ రోజున 2 నాలుకలు కాదు. మన మాటలు ఎలాగుండాలి? చర్చిలో కావాల్సింది ఏ రీతిగా ఆ వ్యక్తి మీద ఏ వ్యక్తి నమ్మకం పెట్టుకుంటాడు చెప్పండి. ఇక్కడొకలాగా మాట్లాడతాడు, అక్కడొకలాగా మాట్లాడతాడు. అంతే అండి, ఆయన అంతే అండి అంటాడు. మన దగ్గరికి వచ్చి మీరంత మంచోళ్ళు కాదు, మంచోళ్ళు అని. ఏంటిది? చర్చిలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ముక్కు సూటిగా కావాలి, తప్పుంటే తప్పు చెప్పాలి. ఈ రోజున చెప్పం. ఎందుకు చెప్పం? ఎవరి మన్నన పోకూడదు. 2 నాలుకలు ఇక్కడ అక్కడ గేమ్ ఆడే జీవితం కలిగి ఉంటారు. తప్పులను కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తప్పులను ఎత్తి చెప్పాల్సిన అవసరత ఉంది. నీలో ఈ తప్పు ఉంది, సరి చేసుకో. చెప్పం. ప్రియమైన వారరా, సామెతల గ్రంథానికి కూడా మనం వెళ్దాం. 26వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 26వ అధ్యాయంలో ఎలాగ ఉంటారు అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాను. పగవాడు పెదవులతో, 26వ అధ్యాయం 24వ వచనాన్ని ఇచ్చి నేను చదువుతున్నాను. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొని వాడు దయగా మాట్లాడినప్పుడు, దయగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతారు. దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. లోపల బయట ఒకటి. అందుకే 2 నాలుకలు ఒక పాముకున్న నాలుకల్లాగా ఉన్నాయి. ఇది చర్చిలో కుదరదు. ఇది పరిచారకులు మాట్లాడుతున్నప్పుడు, పరిచయంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం అంటే యథార్థంగా పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ అక్కడ మాటలు కాదు, ఒకరికి ఒకలాగా మరొకరికి మరొకలాగా మాట్లాడడం కాదు. మనం పబ్బము గడుపుకోవడానికి కాదు, ముక్కుసూటిగా ఉండాలి పరిచారకుడు. తప్పుంటే తప్పు. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఒక పరిచారకుడికి
ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది కావాలి, ఒక గౌరవప్రదమైన జీవితం కావాలి, మాటలు సరిగ్గా ఉండాలి. మూడవది ఏముండాలి అని అంటున్నాడు, అక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మిగుల మద్యపాని ఆసక్తులను, మద్యపాని మద్యపాని త్రాగుబోతువాడు కాకూడదు. ఈ రోజున చాలా మంది ఎలాగున్నా, ఏ రీతిగా ఉన్నా, ఏ వ్యసనాలకి బానిసైపోయావో ఒకసారి ఆలోచించు. ఈ రోజున దేనికో బానిసైపోయావు. అందుకే అన్నాడు మద్యపాని ఆసక్తి. నిజంగా పరిచర్య అనేది ఇది పరిశుద్ధమైన పరిచర్య. ఇదేదో లౌకికమైన పరిచర్య కాదు, దేవుని సంఘంలో పరిచర్య. దేవుని సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే పరిచారకులను మీరు ఏర్పరచుకోండి అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో వాళ్ళకి చెప్పారు. మంచి పేరును, మంచి పేరు, సాక్ష్యము కలిగిన వారిని పెట్టుకో. ఎవరిని పడితే వాళ్ళని కాదు, తాగుబోతుల్ని కాదు పెట్టుకునేది, జోకర్స్ని పెట్టుకోవడం కాదు, గౌరవం లేని వారిని పెట్టుకోవడం కాదు. సరి అయిన వ్యక్తులు చర్చికి పరిచారకులు కావాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, లేవియా కాండానికి వెళ్దాం. పరిచర్య చేసే వాళ్ళ యొక్క పాత నిబంధనలో ఉన్న ఆ లక్షణాన్ని ఒక్కసారి చూడండి. దేవుని వాక్యంలో లేవియా కాండము 10వ అధ్యాయము 9వ వచనంలో, 10వ అధ్యాయం 9వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఎలాంటి మాటలు రాయబడ్డాయి? 8, 9 వచనాలు కలిసినాయి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు వచ్చేస్తారు, త్రాగుబోతులు కూడా చర్చకు వచ్చేస్తారు. వారి జీవితంలో మార్పు లేదు. పరిచర్య ఏంటి? పరిచర్య ఎలాంటి వాళ్ళు పరిచర్య చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ సరి అయిన నాయకుడు కావాలి, సరి అయిన వాళ్ళు కావాలి. చర్చిలో పరిశుద్ధమైన పరిచర్య, ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు ఈ పరిచర్య. ఆ తర్వాత మద్యం తర్వాత మరొక లక్షణాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే దుర్లభమును అపేక్షించువాడు కా. 4వ లక్షణం చెప్పాడు. ఎందుకు? తాగేవాడు ఎన్ని మోసాలు చేస్తాడు, అన్ని మోసాలు చేస్తాడు. అందుకే వెంటనే మద్యం తర్వాత డబ్బును గురించి మాట్లాడాడు. ఎందుకు డబ్బును గురించి ప్రస్తావించాడు? ఎలాగ డబ్బుని రాబట్టాలని. దుర్లభము, ఏదో మనుషులకి టోపీ వేసి డబ్బులు లాక్కోవడం కాదు. అలాంటి వాళ్ళు పరిచారకులు కాదు. నీతి కలిగిన జీవితాన్ని కలిగిన వాళ్ళు కావాలి. నీతితో. ఈరోజు దుర్లాభమునపేక్షించు. డబ్బు అత్యాశ, చట్ట విరుద్ధమైన ఆశ, బైబిల్లకు విరోధంగా ఉన్న ప్రయత్నాలు చేసి డబ్బులు తెచ్చుకోవడం, డబ్బులు ఆర్జించడం, అలాంటి వాళ్ళు కాదు. నిజాయితీ కలిగిన వాళ్ళు కావాలి, యథార్థవంతులు కావాలి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, డబ్బులు కలెక్ట్ చేస్తారు, డబ్బులు కనబడు. కొన్నిసార్లు ఏం చేస్తున్నావు? చర్చ్ యేసు ప్రభు వారు 12 శిష్యుల్లో ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు ధనాగారం. అతని గురించి చెప్పిన విషయం ఏంటంటే, డబ్బు సచ్చి అతని దగ్గర ఉండేను, అందులో నుంచి అతడు దొంగిలించుచుండేను అనే మాట. అందులో నుంచి దేనికోసం? ఈ రోజున ఏ రీతిగా ఉన్నారు? డబ్బు కలెక్ట్ చేసి వడ్డీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
భయంకరమైన విషయం. ఈ రోజున చర్చిలో మన చర్చ అనే కాదు, ఎన్ని చర్చిలు ఇలాంటి పనులు చేస్తున్నాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దేనికోసం? ప్రియమైన వారరా, దుర్లాభమునపేక్షించువాడు కాక అన్నాడు. ఇది పరిచారకుల యొక్క గుణాల గురించి మాట్లాడాడు. ఇక 5వది మనం చదువుతున్నాను, విశ్వాస మర్మమును నేను మళ్ళీ నొక్కి చెప్పడానికి, పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. విశ్వాస మర్మము ఎలాగుండాలి? పవిత్రమైన మనస్సాక్షి. ఈయన ఏదో బోధ చేస్తున్నాడండి అని కాదు, ఆ బోధ మంచి మనస్సాక్షితో గైకొనువారై నడుచుకునేవారు కావాలి. ఆ విశ్వాస మర్మం ఏంటి అసలు? ఏంటా విశ్వాస మర్మం? ఈ రోజున చాలా మంది సంఘ పెద్దలుగా ఉంటారు కానీ దేవుని వాక్యం వారికి తెలియదు. పరిచారకులుగా ఉంటారు, దేవుని వాక్యం తెలియదు. అసలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కూడా తెలియవు. వారు సంఘ పెద్దలుగా ఉండడానికి ఇష్టపడతారు. దేవుని వాక్యం తెలియదు. ప్రియమైన వారరా, నేను ఒకసారి బైబిల్ స్కూల్ టీచింగ్స్లోనే విన్నాను. ఆ విన్న ఎగ్జాంపుల్ అంతకు ముందు కూడా నేను చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రోజున ఎలాగ ఉంటుంది చర్చిలో ఉన్న ఆ యొక్క సంఘ పరిచారకులు పెద్దల యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి? ఇక్కడికి వచ్చి అజమాయిషి చేయడం కాదు. ఎక్కడ చెప్పాడు? విశ్వాస మర్మమును. ఆ మాటలో ఎంత చెప్పాడు? పవిత్రమైన మనస్సాక్షితో దాన్ని, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని. నేను చెప్తా విశ్వాస మర్మం ఏంటో అనే తర్వాత చెప్తా. అసలు బైబిలే తెలీదు, 66 పుస్తకాలు తెలీదు. ఒకవేళ నిలబెట్టి ఆ పరిచారకులను, డీకన్స్ని చెప్పండి బాబు 66 పుస్తకాలు చెప్పండి అన్నాను అనుకోండి, పెద్దలకు చెప్పమన్నాను అన్నా అనుకోండి, అసలు ఏం చెప్పరు. ఓ రోజున సండే స్కూల్లో జరిగిన విషయం. సండే స్కూల్లో పాఠం జరుగుతూ ఉంది. పాఠం జరిగింది, అయిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ వచ్చే వారం వచ్చారు. ఆ సండే స్కూల్ టీచరు పిల్లల్ని అడుగుతూ ఉంది, పిల్లలు మనం పోయినసారి ఎరుకో గోడలు కూలిపోవడం గురించి ఆలోచించాం కదా, ఎరుకో గోడలు ఎవరు కూల్చేశారు అనంటే అందులో వరుసగా చెప్తున్నారు ABC అని అందరినీ లేపి అడుగుతుంటే పిల్లలు ఒక్కొక్కరు కూడా ఏడుస్తూ నేను కాదు టీచర్, నేను కాదు టీచర్, నేను కాదు టీచర్ అన్నారు. ఆఖరికి ఎవరు కాదు అని వాళ్ళు అంటున్నారు. ఇక టీచర్కి కూడా అనుమానం వచ్చేసి ఈ లోపల ఈ విషయం చర్చ జరుగుతుంది కదా, ఆ చర్చిలోకి వెళ్ళిపోయింది ఈ మాట, పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది. పెద్దలందరూ కూడా ఈ మాట విని ఈ రోజున చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఒక కమిటీ మీటింగ్ ఉంది, మీరందరూ ఉండాల్సిందే అన్నారు. అందరూ ఉన్నారు. అందరూ ఉండిన తర్వాత పెద్దలందరూ కూడా కూడుకున్నారు. ఇప్పుడు ఎరుకో గోడలు ఎవరు కూల్చేశారో తెలీదు, ఎంత కూలిపోయిందంతా కూడా కూలిపోయింది, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి, ఎంత ట్రెజరీ దగ్గర, ఖజానాదారుడి దగ్గర ఎంత డబ్బు ఉన్నదో ఒకసారి అడుగుదామని ఆ సంఘ పెద్ద ప్రెసిడెంట్ మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి అనంటే ఆ సంఘ పెద్దలకి టీచర్కి ఏమన్నమాట, ఏదో చెప్పాలి గనక పాఠం చెప్పారు తప్ప వాక్యం తెలీదు. ఈ రోజున టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. దేవుని వాక్యం యొక్క పూర్తి అవగాహన లేదు. ఈరోజు పెద్దలకి దేవుని వాక్యం, ఎరుకో గోడలు ఎవరు కూలేదు సార్, అది ఎప్పుడుది? యెహోషువ గ్రంథంలోది. ఇప్పుడు కూల్చేసేసాడు, దానికి కట్టడానికి ఎంత డబ్బు అవుతుందో ఫండ్కి రైజ్ చేద్దాం అంటే ఎంత
ఎంత అధ్వానమైన పెద్దలు, ఎంత అధ్వానమైన పరిచారకులు ఒకసారి ఆలోచించాం. ఈరోజు దేవుని వాక్యం తెలియదు. ఏంటా దేవుని వాక్యం? చదువుదాం, చూడండి. విశ్వాస మర్మము అని చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను, చూడండి ఆ వచనాన్ని గురించి. 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిందన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా రాసి తిని. ఆ తర్వాత చూడండి, 8 నుంచి 11 వచనాల దగ్గర మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా రాయబడిన విషయాన్ని చదువుతూ ఉన్నాను, చూడండి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. ఏంటా మర్మము? కృపను గురించిన ఏర్పాటు. ఈ రోజున వాక్యం తెలీదు, ఏం బోధ చేస్తున్నారో తెలీదు. అందుకే చెప్పాను నేను, ప్రతి బుధవారం బైబిల్ క్లాస్ అక్కడ చేస్తున్నామని చెప్పాను. ప్రతి బుధవారం దేవుని వాక్యం, ఐక విశ్వాస మర్మం ఏంటి అసలు? ఏమి చర్చిలో బోధ చేస్తున్నాం? ఏ బోధ వింటున్నాం? ఇది అనేక మందికి తెలియదు. చర్చిని ఎలాగ సమర్థిస్తారు, ఎలాగ డిఫెండ్ చేస్తారు, మన చర్చిని ఎలా కాపాడుకుంటాం? దేవుని వాక్యాన్ని ఎరగకపోతే, చదువుకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని తెలియకపోతే ఎరగని ప్రజల్ని ఎలాగ నడిపిస్తారు? మీ మధ్యలో ఉండి ఇంత కష్టపడి చెప్పడానికి కారణం ఏంటి అనంటే, బోధకుడైన వారికి మరీ కఠినమైన తీర్పు అన్నాడు యాకోబు రాసిన పత్రికలో. మీలో బోధకులు కాకుడి, బోధకులైన వారికి కఠినమైన తీర్పు. ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను ఒక్క చిన్న పొరపాటు చేస్తే, అక్కడ చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో, ఓడ చుక్కాని అన్నాడు. ఒక్క చుక్కాని ఓడనంతటిని కూడా తిప్పేస్తుంది. చర్చిని భ్రష్టత్వంలోకి నడిపించేది సేవకుడే. ఒక చిన్న అగ్ని అడవిని తగలబెట్టేస్తుంది. అక్కడ సేవకుడు గురించి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా. నాలుక సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది అని చెప్పాడు. ఎందుకు ఇదంతా కూడా? దేవుని వాక్యాన్ని తెలియకపోతే తెలుసుకోవాలి. రేపు చర్చిని ఏం కాపాడుకుంటారో చెప్పండి. 40 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత ఈ చర్చిని ఎలా కాపాడుకుంటావు? ఏ బోధతో కాపాడుకుంటావు? వచ్చి పోవడమేనా? రేపు మా చర్చిని ఏ బోధతో మేము కాపాడుకోవాలి? విశ్వాస మర్మము అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమైంది? కృపను గురించి ఆ మాట చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలో 2వ వచనంలో చదువుతున్నాను, 3వ అధ్యాయం 2వ వచనంలో ఎఫెసీలకు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును, క్రింద గృహ నిర్వాహకత్వమును, ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్. ఒక కాలమున్నది. వివిధ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. డిస్పెన్సేషన్ అంటే కాల క్రమము ఉన్నది. ఇంతకు ముందు చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు, ఇప్పుడేం చెప్తూ ఉన్నాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోకపోతే మీరే భ్రష్టులు అవుతారు. ఏది నమ్మాలి? ఉదాహరణకి ఒక వ్యక్తి 2010వ సంవత్సరంలో ఒక జీవోలో జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో. ఆ జీవోలో
అతనికి ఒక 10,000 జీతం అతనికి. ఆ తర్వాత 15లోకి వచ్చాడు, 20,000 జీతం జీవో వచ్చింది. ఆ తర్వాత 25కి వచ్చాడు, 30,000 జీతం అయింది, జీవో వచ్చింది. ఆ జీవో మారుతూనే ఉంది. ఈరోజు బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలోకి ఎలాగ సందేశాలు మారాయి, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను 2010లో జీవో ఇది ఉంది గనక ఆ జీవో ప్రకారంగానే 10,000 తీసుకుంటావా? తీసుకో. 2025లో ఉన్న జీవోని నాకు 30,000 రూపాయల జీతం జీవో ఉంది. బైబిల్లో కూడా అలాగే ఉంది. దీన్ని ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అంటారు. ఇది కొనసాగుతున్న ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలి. ఎందుకన్నాడు? ఆ విశ్వాస మర్మము. ఏటి విశ్వాస మర్మము? దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చెప్పాలి, విషయాన్ని అర్థం కావాలి. ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. విశ్వాస మర్మము విషయమై ఏమన్నాడు? మనస్సాక్షి కలిగి గై కొనవలనని ఏమన్నాడు? వినేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ చెప్పాడు, మొదటి చెప్పి పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. వినడం కాదు, మంచి మనస్సాక్షితో, పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి, నడుచుకోవాలి. తెలుసుకోకుండా ఎలా నడుచుకుంటావు? ఆ విశ్వాస మర్మం ఏంటన్నది మీకు అర్థం అవడానికి నేను ఒక విషయాన్ని చెప్తాను. మీరు తొందరగా మీరు చూడొచ్చును, బైబిల్ని కూడా చూడొచ్చును. లూకా సువార్తలోనికి వెళ్దాం. 13వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనానికి వెళ్తూ ఉన్నాను. ఆ వచనంలో ఎలాగ రాయబడిందో విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 13వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నాను. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చదవాలి, అది బైబిల్ తీయండి. బైబిల్ తీసిన వాళ్ళు దయచేసి చూడండి, గుడ్డి వాళ్ళుగా ఉండొద్దు. గుడ్డోడు అయితే గుయ్యలో పడతావు. చదువుకున్నవాడు తెలుసుకుని చదువు లేని వాడిని నడిపించడానికి ప్రయత్నించ. అందుకే సంఘానికి ఏంటి అవసరమో చెప్పాను. ఏమన్నాడు? పోరాడుడి. నువ్వేం చేయాలి? పోరాడుడి అన్నాడు. పరలోకానికి వెళ్ళడానికి నువ్వు పోరాటము చెయ్యాలి అని అన్నాడు. 2వ వచనాన్ని కూడా చూపిస్తాను. ముందు ఆ వచనాలు మీ మనసులో పెట్టుకోండి. ఆ తర్వాత మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈరోజు బోధకులు బోధించే బోధ ఏంటో అనేది అర్థం కావాలి. 24వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను. అంతవరకు సహించిన వాడే సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 34, 35 వచనాల్లో చదువుతూ ఉన్నా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. 4 వచనాలు చెప్పాను. ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రయత్నాలు. అందుకే ఉదయం లేచి 20 మైళ్ళు కిలోమీటర్లు తెల్ల బట్టలు వేసుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నారు. మేము పోరాడాలి, ఉపవాసాలు ఉండాలి. మేము క్రియలు చేయాలి.
ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పబడ్డాయి? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి బోధ? పౌలు చెప్తున్న బోధ ఏంటి? తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. రెండవ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. దేని బట్టి పిలిచాడు? దేని బట్టి? క్రియలు బట్టి కాదు. ఈ రోజున క్రియలు చేయడం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. క్రియలు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. జపాలు, తపాలు, గుళ్ళు కొట్టించుకున్నంత మాత్రంలో నువ్వు వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు. మతం చెప్తుంది, క్రియలు చెప్తాయి. మతం వల్ల కాదు. అందుకే చెప్పాడు, ఏది తెలుసుకోవాలి? దేవుని యొక్క వాక్యంలో గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్తూ ఉన్నా 2వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 2వ అధ్యాయం 15-16 వచనంలో మనము జన్మం వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక యేసు క్రీస్తు నందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాం. దేని బట్టి? క్రియలు కావు. ఈ రోజున 40 రోజులు 47 రోజులు ఈ క్రియలు చేసేవాళ్ళు భక్తి పరలోకానికి తీసుకుని వెళ్ళదు. అలాంటి బోధ చేసేవాళ్ళు శాపగ్రస్తులది. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. ఏంటి ఆ విశ్వాస మర్మం? క్రియల వల్ల కాదు, క్రియలు చేస్తే కాదు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని ప్రియమైన వారరా, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. విశ్వాస మర్మం ఏంటనేది అనొచ్చును మీరంతా కూడా. దేవుని యొక్క వాక్యంలో మరొకసారి తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. 5వ వచనంలో మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగచేయుట ద్వారాను మనలను రక్షించెను. కృపచేత రక్షణ, క్రియల వలన కాదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు, కాలరెగలాడడానికి లేదు. ఇది దేవుని కృప. కృపను అర్థం చేసుకున్నవాడు దీనుడుగా బ్రతుకుతాడు. క్రియలు చేసిన వాడు గర్విష్ఠిగా బ్రతుకుతాడు, అహంకారిగా బ్రతుకుతాడు. ఎందుకు ఈ చర్చిలో గర్విష్ఠులు ఎక్కువ? ఎందుకు సంఘాల్లో గర్విష్ఠులు ఎందుకు? కపటలు ఎందుకు? వేషధారులు ఎందుకు? ధర్మశాస్త్ర క్రియలు చేసేవాళ్ళు. అందుకే తెల్ల బట్టలు వేసుకుని అబ్బో ఎంత భక్తిగా
ఇది వేషధారణ. కృపను అర్థం చేసుకుని, నేను కాదు, నేను యోగ్యుడను కాదు, అసలు నేను అర్హుడను కాదు ప్రభువా, నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు. ఆ విశ్వాసం మర్మము గురించి దాన్ని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 5వ వచనంలో, పని చెయ్యువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యక భక్తిని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. విశ్వాసం నీతి తీసుకొస్తుంది, క్రియలు తీసుకురావు. క్రియలు కనుకనే వేషాలు వేస్తాం, విశ్వాసం వేషాలు వేయదు. ఈ రోజున ప్రియమైన వారడా, క్రియలు వేషాలు వేస్తాయి, కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, భక్తిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్పాడు, వారి యొక్క వస్త్రాలు చాలా పెద్దవిగా చేసుకుంటారన్నాడు. క్రియలు, కృప, దీనులుగా బ్రతుకుతాం. అయ్యో నేనేం కాదు, అసలు దేవుడు కృపచేత నేను రక్షింపబడ్డాను, నేనే పని చేయలే, ఏ క్రియ చేయలేదు, దేవుని కృపచేత నేను రక్షింపబడ్డా. ఇది చెప్తున్నాడు, ఈ విశ్వాస మర్మము. పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవలెను. ఏది గైకోవాలో చెప్పాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, దేన్ని బట్టి నడుచుకుంటున్నా ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నా. చాలామంది వారి జీవితాలు, అందుకే మనుషులు కనబడితే నటన జీవితం కనబడుతుంది. అదే వేషధారణ, అది క్రియలు. విశ్వాసం వేషధారణలో ఉండదు. విశ్వాసం అనేది సరి అయిన విశ్వాసం వేషధారణను తీసుకురాదు. దీనుడిగా పౌలు అందుకే అన్నాడు, నేను ప్రధాన పాపిని, నేను యోగ్యుడను కాదు. ఎక్కడో కూడా అతిశయించలేదు. నేనేమై ఉన్నాను, నీ కృప వలన అయి ఉన్నాను. అది విశ్వాస మర్మము. ఎందుకు చర్చిలో దీనత్వం రావడం లేదంటే విశ్వాసంలో లేరు. సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది. మీ విశ్వాసం సరి అయింది కానప్పుడు అదే పాపం. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం చివరి వచనంలో, విశ్వాసం మూలము కానిదేదో అదే పాపము. అదే పాపం. ఈ రోజున సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది. అబ్రాహాము దేవునందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. చేయలేదు తప్పులు. దేవునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ రోజున క్రియలలో వచ్చావు. విశ్వాసంతో రాలా. విశ్వాసం దీనత్వం తీసుకొస్తుంది. అందుకే అన్నాడు, అది ఎలాంటి, అది తెలుసుకో. ఈ రోజున చర్చకు వచ్చావు, తెలుసుకున్నావా? విశ్వాస మార్గం ఏంటో అనేది తెలుసా? ఈరోజు వాక్యమే తెలియకుండా పెద్దలైపోతావు. ఇక చర్చిలో సలహాలు ఇస్తాం. సలహాలు ఇవ్వకముందు దేవుని వాక్యం తెలుసుకో. ఈరోజు మనం కూర్చుని దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం నేర్చుకోవడంలా. నేను ఒక మంచి ఉదాహరణకి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది మతస్థులుగానే వాక్యాన్ని తెలుసు, కానీ విశ్వాస మర్మం అనేది తెలియదు చాలామందికి. అందుకే వాళ్ళు రక్షింపబడాల. బాప్తీసం తీసుకున్నాం కదా, నమ్మి బాప్తీసం పొందుడి రక్షింపడ్డాను కదా, రక్షింపడిపోయావు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు,
మతం తీసుకుని వెళ్ళదు. నేను కష్టపడుతున్నాను కదా, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, నువ్వు వెళ్ళవు. విశ్వాసం మంచి తీసుకొస్తుంది. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 2వ అధ్యాయం 10వ వచనంలో, వాటి యందు మనం నడుచుకొన వల్లని ముందుగా సిద్ధపరిచిన, విశ్వాసం ఉంచిన తర్వాత ఎందులో నడుచుకోవాలో చెప్తాడు. ఈరోజు విశ్వాసమే లేదు, క్రియలతో వస్తాం, బాప్తీసాలు తీసేసుకుంటాం, అన్నీ ఎందుకు? వారి జీవితంలో రైట్ ఫెయిత్ లీడ్స్ టు రైట్ పాత్, సరి అయిన విశ్వాసం సరి అయిన మార్గంలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రియమైన వారరా, మీరు దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని ఉదాహరణ మనం గమనించవచ్చు. ఈ రోజున చాలామంది ఎలాగుంటారంటే, లూకాసు వార్తల్లోనికి వెళ్దాం. 10వ అధ్యాయం 38 నుంచి వచనాలు చదువుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు ఆయన బేతనియా గ్రామానికి వెళ్ళారు. బేతనియా గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ మార్తా మరియా వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కల్లా యేసు ప్రభు వారు భూలోక పరిచర్య చేస్తున్నప్పుడు వారు ఆ స్థలంలో ఆ పరిచారకుల యొక్క పరిచర్యను గురించి చూడొచ్చును. ఆ పరిచర్యలో ఏం కనబడుతుంది అనంటే, మార్తా ఉపచారము. మార్తా పరిచర్య చేస్తుంది. ఏం చేస్తుంది? మార్తా విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత. 40వ వచనంలో మార్తా విస్తారమైన ఏమి చేయాలి? దేవుడికి కనపరుచుకోవాలి అని పనులు పెట్టుకుంది. ఎవరికి కనపరుచుకోవాలని పెట్టుకోవాలి? పాదాల దగ్గర కూర్చుంది మరియా. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, మార్తా నువ్వు విస్తారమైన పని పాటలు పెట్టుకుని తొందరపడుచును. పనులు కాదు ఇక్కడ కావాల్సింది, వచ్చి కూర్చుని వాక్యాన్ని నేర్చుకొని విశ్వాసంలోకి రా. అందుకే మరియ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్తా సహోదరి మరియా మీరు చూస్తే బైబిల్లో మీరు గమనిస్తూ ఉంటే, ఆమె పాదాల దగ్గర పడ్డది. ప్రభువా నీ కృపే. యోహాను సువార్తలోనికి వెళ్తే 11వ అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు. కృప. నేను క్రియలు కాదు, ఎన్ని క్రియలు చేయగలను, ఏం చేయగలను? ఒప్పుకుంటున్నా. ఎన్ని ఒప్పుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎప్పటి వరకు ఒప్పుకుంటావు? విశ్వాసం నీ జీవితాన్ని సరిచేస్తుంది. మనం క్రియలు పెట్టుకుని మనుషులకు కనపరుచుకోవాలనుకుంటున్నాం. నేర్చుకోవడం మానేసి నిర్లక్ష్యం, అలక్ష్యం. కృప ఎప్పుడు నేర్చుకోవాలనిపిస్తుంది. ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు అనుకుంటుంది. అందుకే చర్చి పాడైపోవడానికి కారణం. నాకంతా తెలుసు, నాకు తెలిసింది ఏమీ లేదు. నేను చాలాసార్లు బైబిల్ స్కూల్లో చెప్పేది అదే, నాకు తెలిసింది ఏమీ లేదు, నాకు తెలీదు. నేను నేర్చుకుంటున్నా. పాత నిబంధన గర్వాన్ని తీసుకొస్తుంది, ధర్మశాస్త్రం గర్వాన్ని తీసుకొస్తుంది, క్రియలు గర్వాన్ని తీసుకొస్తాయి. కృప దీనత్వాన్ని తీసుకొస్తుంది. చివరిగా ఆ లక్షణాన్ని చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమన్నాడు? తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు చదువుతూ ఉన్నాను. అతడు పరీక్షింపబడవలెను మొదట, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. పరీక్షింపబడాలి. ఏంటి? బైబిల్ చదివేవా? విశ్వాసం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? యోగ్యుడిగా కనబడతావా? ఏముంది? ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో వారికి పరీక్షింపబడాలి. మనం చూస్తున్నాం, బంగారాన్ని కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? పరీక్షిస్తాడు. మనం అమ్ముతే పరీక్షిస్తాడు, పరీక్షింపబడుతుంది. గనుక విశ్వాస జీవితం పరీక్షింపబడాలి. యోగ్యుడు కావాలి. టెస్ట్
ప్రూవ్ అని మనకు వస్తువుల మీద కనబడుతుంది. టెస్టెడ్, దాని మీద సీలేసి టెస్టెడ్. ఈ రోజున చర్చిలో కావాల్సింది పరీక్ష, అసలైన పరీక్ష. ఉందా? గౌరవప్రదమైన జీవితం ఉందా? ఉందా మనకి? అక్కడ చెప్పాడు, 2 నాలుకలున్నాయా, మద్యపానియా, ఇక దుర్లాభం, డబ్బు ఆశ, ఇక బైబిల్ గురించి తెలుసా? పరీక్ష తెలుసా? పరీక్షలో నిలవాలి. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. 18, 19 వచనాలు. మొదట సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు యోగ్యులు కావాలి. నిజంగా యోగ్యుడేనా? నువ్వు బయటికి వెళ్ళి నీ జీవితాన్ని పరీక్షిస్తే ఎలాగుంటది? చర్చిలోకి వచ్చి నటన జీవితం కాదు. పరీక్షింపబడితే నువ్వు నిలబడతావా? అరే, సరి అయిన విశ్వాసం, సరి అయిన జీవితం, సరి అయిన అలా తెలుసుకుంటే చాలామంది సరి చేసుకుంటారు. నేను పాడినప్పుడు సరి చేసుకుంటా, వాయించినప్పుడు సరి చేసుకుంటా, ప్రసంగం చేసినప్పుడు సరి చేసుకుంటా. ఏమొద్దండి సరి చేసుకోడు. నటన. క్రైస్తవ జీవితం నటన జీవితం కాదు. ఇది పరీక్షించుకో. నిజంగా అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, తను తాను పరీక్షించుకొనవలెను అని చెప్పాడు. నువ్వు పరీక్షించుకో. నిజంగా నేను ఎలాగుంటున్నా, ఇంట్లో ఎలాగుంటున్నా, వీధిలో ఎలాగుంటున్నా, నాకు సాక్ష్యం ఉందా? నేను పాడడానికి సాక్ష్యం ఉందా? మాట్లాడడానికి సాక్ష్యం ఉందా నాకు? మనుషులు ఏమనుకుంటున్నారు? ఏది? వచ్చేస్తాం, ఇస్కరేతు యూదాలాగానే చర్చిలో ఉంటాం. మోసం. ఎవరిని మోసగిస్తావు? ఓ రోజు దేవుడు చూస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అప్పుడేం చేస్తావు చెప్పు? అప్పుడేం చేస్తావు? ఈ రోజున నువ్వు చేసేవచ్చు, చలామణి కావచ్చు, మతస్థుడిగా చలామణి కావచ్చు. పరీక్ష ఉంది. పరీక్ష ద్వారా రుజువు చేసుకో. ఇక పరీక్షలో రుజువు అయితే ఫలితం వస్తుంది. మొదటిది పరీక్ష. పరీక్ష ద్వారా రుజువు తర్వాత ఫలితం వస్తుంది. ఎందుకు ఫలితం రావడంలా? ఎందుకు? ఈ రోజున నమ్మకమైన పురుషుడు కావాలి, నిజాయితీ కలిగిన పురుషులు కావాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుతూ ఉన్నాను, 2వ అధ్యాయం 19వ వచనంలో చదువుతూ ఉన్నాను. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అరే, యోగ్యుడు! ఎంత మంచి సాక్ష్యం! తిమోతి పరీక్షింపబడ్డాడు నిజముగా. ఈరోజు ఉందా? నిలబడతావా పరీక్షలో? నేను నిజమైన పరీక్షింపబడితే నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? ఎవరైనా వచ్చి నీ గురించి మాట్లాడితే నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? చెప్పు, నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? నేను ఇది చేస్తున్నా, నువ్వు చర్చికి వస్తున్నావు, ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రూవ్ చేసుకోగలవా? నిజంగా క్రైస్తవుడండి ఇతడు, లంచగొండి కాడండి, అవినీతి కాడండి, రుజువు పరచుకోగలవా? నువ్వు చెప్పు. ఇచ్చేయండి, అన్నీ చేసేయండి, ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా చివరిగా 7వది, అతడు అన్నాడు అనిందుడై. అతడు ఏముండాలంట?
వారు అనిందులైతే, అది చెప్పాడు, కండిషన్ చెప్పాడు, అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అరే, 6 విషయాలు పరీక్షించుకున్న తర్వాత 7వ విషయానికి వచ్చి అనిందులైతే ఉండొచ్చు. ఉండొచ్చా? నేను ఉండొచ్చా? ఈ పదానికి గ్రీక్లో 3 పదాలు ఉపయోగించాడు. అంటే మంచి పేరు సంపాదించుకున్నవాడై ఉండాలి, నింద రాకుండా ఉండాలి అని అన్నాడు. ఆ పదానికి అర్థం నింద రాకుండా ఉండాలి. చెప్తారు చాలామంది, మీ మీద నింద ఏంటండి మీరు నిలబెడుతున్నారు? సాక్ష్యం ఉన్న వారిని నిలబెడుతున్నారా మీరు? అరే, ముందు నేను నిలబడక ముందు నువ్వు పరీక్షించుకో. అందరి ఏం మాట్లాడాలి? పాస్టర్ గారు మాట్లాడేస్తే బాగుంటుంది అనుకోండి, ఎవ్వరు మాట్లాడరు. అరే, నీ సహోదరుడు తప్పు చేస్తే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు అన్నాడు. 2 తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత సంఘానికి చెప్పమన్నాడు. అప్పటికీ వినకపోతే అతడు అన్యుడుగాను సుంకరిగాను ఎంచుము అన్నాడు. ఎవడు మాట్లాడు? తప్పులు జరుగుతున్నా ఇది తప్పు. ఎవరు మాట్లాడు తప్పని? మాట్లాడితే బకరా అయిపోతామేమో అనుకుంటారు. బకరా అంటే నేను బలి అయిపోతానేమో. చర్చిని బలి చేయడానికి ఇష్టపడతావు, కానీ నువ్వు బలి అవ్వడానికి ఇష్టపడవు. చర్చ్ బలి అయిపోయినా పర్వాలే. ఈ రోజున ప్రియమైన వారడా, ఏముండాలి? మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అయి అతడు అనిందుడు. ఆ మాటలు ఎంత బాగా రాయబడింది. అనిందులైతే అంటే నింద లేని వారు, మంచి పేరు కలిగిన వారైతే. అందుకే అక్కడ చెప్పాడు, మీలో పెద్దలను ఎంచుకున్న వారు మంచి పేరును సాక్ష్యము కలిగిన వారు అని అన్నాడు. 2వ పదం ఏమన్నాడు అని అంటే, అందులోను అంటే నింద లేనివాడు. ఎవడు కూడా వేలెత్తి చూపించకూడదు. ఈ సంఘంలో ఉన్నవారు వేలెత్తి చూపిస్తే అది మీకు కాదు, నాకే చూపిస్తున్నారు. మీకు అర్థం కావడం లేదేమో. మిమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారంటే నన్ను ఎత్తి చూపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసావు? ఆ సేవ ఏం చేసావు? సేవ ఇదేనా సేవ? దొంగల గుహగా చేసిన సేవ, అదులామ గుహలాగా చేసిన సేవ ఇదేనా సేవ? మిమ్మల్ని కాదు. ప్రియమైన వారడా, ఇప్పటికైనా అర్థం చేసుకో. పరపక్షముందున్నవాడు ఏ నేరం మోపకుండా ఉండాలి. అది చర్చ్ మెంబర్, అది చర్చిలో ఉన్న సాక్ష్యం. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఏం చెప్తూ ఉన్నారు చెప్పు. మీ వాళ్ళు ఏం తిరగమంటారు బయట? మీకు సిగ్గు లేదేమో, నాకు సిగ్గుంది. అర్థం చేసుకో. మరొకటి చేత చెప్పించుకున్న పరిస్థితిని ఎత్తి చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అదే వద్దన్నాడు. అనిందులైతే ఆ గ్రీక్ పదజాలంలో 3వది ఏమన్నాడంటే జీవన శైలి, ప్రవర్తన. అనిందులైతే పరిచారకులుగా. జీవన శైలి, ప్రవర్తనలో ఈరోజు ఇవి ఉన్నాయా? అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇది ఉందా? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. దేవుడు కోరుకునే చర్చ ఏంటి? ఇదా దేవుడు కోరుకునే చర్చ? ఇదా సాక్ష్యం లేని చర్చ? ఏ చర్చ కావాలి? ఇక్కడ చెప్పాడు. ప్రియమైన వారడా, ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నా.
చాలామంది అనుకోవచ్చును, చేయకూడని పనులు చేసేస్తూనే ఉంటాం. ఎల్లప్పుడూ కూడా మనుషుల చేత విమర్శింపబడుతూనే ఉంటాం. ఇదా చర్చ్? ఇది కాదు. అనిందులైతే చర్చిలో ఉన్నవాళ్ళు ఎలాగుండాలి? అనిందులుగా ఉండాలి. ప్రభు రాకడ సమయంలో అనిందులే కావాలి. ప్రియమైన వారడా, ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా చెప్పావు? దేవుడు ముందు నిలబడతావా? పాపం చేసేవాళ్ళు పరిగెత్తుతారు, పరిగెత్తాల్సి వస్తుంది, రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే ప్రభువుని అంగీకరించు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన చెప్పినట్లు నడువు. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరా, ఒక్కసారి కూర్చుని ఆలోచించు. ఎలాగ ఉండాలి? జీవం గల దేవుని సంఘం ఎలాగ ఉండాలి? ఈరోజు సంఘాన్ని గురించి ఒక సీరియస్గా, ఒక గంభీరంగా ఆలోచన ఉందా నీకు? ఎలాంటి ఆలోచన ఉంది అసలు? నువ్వు సంఘం పట్ల, దేవుడి పట్ల, వాక్యం పట్ల, చర్చి పట్ల, సేవ పట్ల ఆసక్తి, భక్తి, భయము నీకుందా? ఉందా? అనుకుంటున్నాం మనం చాలాసార్లు. ఆ రోజున ఉజ్జాయి ఆ యొక్క బండి మీద మందసం వెళ్తూ ఉంటే అది జారినప్పుడు చేతులు పెట్టాడు, వెంటనే పడి చచ్చాడు. ఆ రోజు వెంటనే తీర్పు వచ్చింది. ఈరోజు తీర్పు రాకపోవటం చూచి నిర్భయంగా పాపం చేస్తున్నావేమో, నిర్భయంగా బోకరిస్తున్నావేమో, కపటంగా ప్రవర్తిస్తున్నావేమో. అననీయ సప్ఫీరాలు ఆ రోజు 2 నాలుకలతో మాట్లాడడం చేత పడి చచ్చారు. ఈరోజు తీర్పు రాకపోవటం చూచి ఇంకా నిర్భయంగా పాపం చేస్తున్నావేమో. ఎంతకాలం? తీర్పు వచ్చే రోజుంది. తీర్పులో నిలబడగలవా? ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఇక్కడే పరీక్షించుకొని నిలబడవలసింది. ఇక్కడే నిలబడకపోతే, చర్చిలో నిలబడకపోతే అక్కడే నిలబడతావు నువ్వు. చర్చిలో దేవుని వాక్యము బోధిస్తుండగా కూడా నిలబడలేనప్పుడు ఇంకెక్కడ నిలబడతావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నిన్ను నువ్వు సమర్థించుకోకు. నిజమైన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది. కృప దీనత్వం ఇస్తుంది. అతిశయం ఉండదు, గర్వం ఉండదు. దీనులుగా మరియ యేసు పాదాల దగ్గర కూర్చున్నట్లుగా. అందుకే అన్నాడు, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనెను అన్నాడు. ఈరోజు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడు కోరుకునే చర్చిగా, సంఘంలో సభ్యులుగా ఉందామా? ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఇంతవరకు ఎరగని వ్యక్తిగా జీవించాను, మతంలో జీవించాను, క్షమించయ్యా. క్రియలలో జీవించాను, క్షమించయ్యా. క్రియలు నన్ను మార్చలేదు, వేషధారణ తీసుకొచ్చిందయ్యా. ప్రభుకి చెప్దామా? ప్రేమగల తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో మీ వాక్యములో నుంచి 7 విషయాలు పరిచారకుల గురించి మాట్లాడావు. పరీక్షింపబడవలెను, వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును అని చెప్పావు.
పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, సాక్ష్యం లేకుండా మేము ఏమి నిలబడి పరిచర్య చేయగలమయ్యా? మేము సరి చేసుకొని పరిశుద్ధంగా యజమాడు వాడుకునే అర్హమైన పాత్రలుగా నిలబడ్డానికి మీ కృప మాకు దయచేయండి. మీ విశ్వాసమే మమ్మల్ని నడిపిస్తుంది. సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుందని మీరు మాకు తెలియజేశారు. యేసుక్రీస్తునందు విశ్వాసంతోనే ముందుకు సాగే కృపను మాకిమ్మని విత్తబడిన వాక్యము ఈ స్థలంలోనూ యూట్యూబ్లోనూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారు సంఘాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.